మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సమస్త సుమన్ టీవీ ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. నమస్తే శారదా దేవి సరస్వతి మతిప్రదే వసత్వం మమ జిహ్వాగ్రే సర్వ విద్యా ప్రదాభవ. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమో దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరజేత్. పవనాశన పీఠాయ గౌతమీ తీరవాసిని శ్రీమద్ధర్మపురీషాయ శ్రీనృసింహాయ తే నమః. శ్రీనృసింహాయ తే నమః. సుమన్ టీవీ ప్రేక్షక మహాశయులకు నృసింహ జయంతి శుభాకాంక్షలు శుభాశీస్సులు తెలియజేస్తూ, దశావతారాల్లో నృసింహావతారం అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటి అవతారం. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడం కొరకని అవతరించినటువంటి ఆ స్వామివారి గురించి నృసింహ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని కొంత మననం చేయడం అనేటువంటిది చేద్దాం. హిరణ్యకశిపూరాజన్ అజేయమజరామరం ఆత్మానమ ప్రతిద్వంద్వం ఏకరాజం వ్యధికృత. నారదుల వారు చెప్తున్నాడు ధర్మరాజుతో, హిరణ్యకశిపుడు తన సోదరుడైనటువంటి హిరణ్యాక్షుని మరణానికి కారణమైనటువంటి శ్రీహరి పైన విపరీతమైనటువంటి పగ ప్రతీకారాన్ని పెంచుకున్నటువంటి వాడి తీవ్రమైన ఆలోచన చేస్తూ జరా మరణం లేకుండా అజేయుడిగా ఉండాలి అని, ఈ సమస్త జగత్తునంతా కూడా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాలి అని, దీని కొరకు తీవ్రమైనటువంటి తపస్సు చేయడం కోసం నిశ్చయించుకున్నాడు. దాని కొరకని మందరాచల లోయకు వెళ్ళి బ్రహ్మదేవుని గురించి తీవ్రమైనటువంటి తపస్సు ప్రారంభం చేస్తాడు. 100 సంవత్సరాలు కాలి బొటనవేలిపై నిలబడి ఆకాశం వైపుగా చూస్తూ ఆ బ్రహ్మదేవుని గురించి కఠినాతి కఠినమైనటువంటి తపస్సు చేస్తూ ఉంటాడు. కాలం గడిచిపోతుంది. ఆ తర్వాత కాలంలో శిరస్సు నుండి ధూమంతో కూడినటువంటి తపోమయాగ్ని వెలువడుతోంది. ఆ తపోమయాగ్ని అన్ని లోకాలకు కూడా వ్యాపించి సమస్త లోకాలు కూడా అల్లకల్లోలం కాబడుతూ ఉన్నాయి. దేవతలందరూ కూడా భయపడుతూ ఉన్నారు. అందరూ కూడా బ్రహ్మదేవుని దగ్గరికి పరిగెత్తారు, బ్రహ్మకు నమస్కారం చేశారు. తేన తప్తాదివం త్యక్త్వా బ్రహ్మలోకం జజస్సురాగా దాత్రే విజ్ఞాపయామాసు దేవదేవ జగత్పతే. దేవదేవ దానవరాజు హిరణ్యకశిపుడు కఠినమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నాడు. అతని యొక్క తపోగ్ని జ్వాలలకు సమస్త లోకాలన్నీ కూడా అల్లకల్లోలం అవుతున్నాయ్యా. ఏదో విధంగా మీరు వెళ్ళి ఆ తపస్సును నిలువరించి జగత్తును కాపాడండి అని మొరపెట్టుకుంటూ ఉన్నారు. ఆ దేవతల యొక్క ప్రార్థనను మన్నించినటువంటి బ్రహ్మ మందరాచల లోయకు వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. తనతో పాటుగా భృగువు, దక్షుడు తదితర ప్రజాపతులందరినీ కూడా తీసుకొని మందరలోయకు చేరుకోవడం జరిగింది. స్వయంగా చూశాడు బ్రహ్మదేవుడు ఆ హిరణ్యకశిపుని యొక్క ఘోర తపస్సు వీక్షించినటువంటి వాడి అంటున్నాడట, ఉత్తిష్టోత్తిష్ట భద్రం తే తపస్సిద్ధోసి కాశ్యప వరదోగమను ప్రాప్తో వ్రియతాభిప్సితో వరహ. నాయన ఓ కశ్యపనందన, నీ తపస్సు ఫలించిందయ్యా, నీకు ఏం వరం కావాలో కోరుకో నాయన అంటూ ఆ చతుర్ముఖుడు తన కమండలంలో ఉన్నటువంటి జలాన్ని ఆ హిరణ్యకశిపుని పైన ప్రోక్షణ చేశాడు. ఆ తపస్సు చేత 100,000 సంవత్సరాల నుంచి క్షీణించిపోయినటువంటి శరీరం అంతా కూడా ఆ కమండలంలో జలం చేత ఎప్పుడైతే ప్రోక్షణ చేయబడ్డాడో పుటంలో పెట్టిన బంగారంలాగా మళ్ళీ పూర్వ శరీరాన్ని పొందినటువంటి వాడై
ఆ తపస్సులోంచి బయటకు వచ్చేసి బ్రహ్మదేవుని ప్రార్థిస్తూ అనేక విధాలుగా స్తోత్రాలు చేస్తూ సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నాడు ఆ దానవరాజు. అంతేకాకుండా తన కోరికలను తెలుపుతూ ఉన్నాడు. గాలిం గుంబిని నగ్ని నంబువలన్ ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ గస్రములన్ దమ ప్రబల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాలాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాలిన్ మృత్యువు లేని జీవనము లోకాధీశ ఇప్పింపవే. ఓ చతుర్ముఖ, ఓ అభయప్రదాత, గాలిలో గాని ధూళిలో గాని నిప్పులో గాని నీళ్లతో గాని నింగిపైన గాని నేలపైన గాని రాత్రి గాని పగలు గాని చీకట్లో గాని వెలుతురులో గాని రాక్షసుల చేత గాని దేవతల చేత గాని మృగాల చేత గాని నరుల చేత గాని నాగేంద్రాదుల చేత గాని ప్రాణమున్న వస్తువుతో గాని ప్రాణం లేని వస్తువుతో గాని నాకు మరణం లేకుండా వరాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాడట. అంతా విన్నాడు బ్రహ్మదేవుడు. ఓ కశ్యపపుత్ర, గతంలో ఇలాంటి వరాలు ఎవరు అడగలేదయ్యా, నేను ఎవరికి కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా నీ కఠిన తపస్సుకు మెచ్చి నువ్వు కోరిన వరాలన్నీ కూడా ప్రసాదిస్తూ ఉన్నాను అని ఆ వరాలు ప్రసాదించి తను సత్యలోకానికి వెళ్ళడం జరిగింది. ఈ విధమైనటువంటి వరాలు పొందినటువంటి దానవరాజు వరగర్వము చేత హిరణ్యాక్షుని వధించినటువంటి శ్రీహరి పైన విపరీతమైనటువంటి ద్వేషభావాన్ని పెంచుకున్నాడు. అంతేకాకుండా తన పరాక్రమం చేత అన్ని దిక్కులను జయించాడు. సప్తద్వీపాలతో కూడినటువంటి ఈ భూమండలం ఆధీనంలో ఉంచుకున్నాడు. అంతేకాక సాధు పురుషులను, దేవతలను, విప్రులను తీవ్రంగా బాధించాడు. వేదాలను నిందించాడు, గోవులను ఖండించాడు. ధర్మపథాన్ని తప్పి విష్ణువుపై శత్రుభావాన్ని వ్యాపింపజేయ ప్రయత్నించాడు. దేవతలు, ఋషులు, సాధువులు అందరూ కూడా శ్రీమన్నారాయణుని ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ సమయం లోపల శ్రీహరి ఈ విధంగా ఆనతిస్తాడు. ఆ దానవరాజుకు సద్గుణ సంపన్నుడగు ప్రహ్లాదుడు అనేటువంటి కుమారుడు జన్మిస్తాడు. అతడు నా భక్తుడు. ప్రహ్లాదుని భక్తిని వ్యతిరేకించి ఆ హిరణ్యకశిపుడు తీవ్రమైనటువంటి శిక్షలకు తన కుమారుడు అయినప్పటికీ కూడా అనేక శిక్షలకు గురి చేస్తాడు. ఆ సందర్భంలో నేను అవతరించి అతన్ని వధించి వేస్తాను అని శ్రీహరి పలుకులు విన్నటువంటి ఆ దేవతలు అందరూ కూడా సంతోషాన్ని చెందుతారు. తస్య దైత్యపతే పుత్రాః చత్వారః పరమాద్భుతాః ప్రహ్లాదో భూన్ మహాంస్తేషాం గుణైర్మహదుపాసకః. హిరణ్యకశిపునికి 4 కుమారులు జన్మిస్తారు. 4వ కుమారునిగా ప్రహ్లాదుడు చిన్నవానిగా ఉంటాడు. కానీ కుమారుల్లో చిన్నవాడే కానీ గుణములలో చాలా మిన్నైనటువంటి వాడు. సత్యవంతుడు, తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల గౌరవం అన్నీ కూడా సద్గుణాలే. తను అసురకులంలో పుట్టినప్పటికీ సుగుణాలకు ఒక నిధిలాగా ఉన్నాడు అంటూ నారదుల వారు ధర్మరాజుకు చెప్తూ ఉన్నాడు. ఓ ధర్మరాజా, ప్రహ్లాదునికి పూర్వజన్మలో మరి మహాభక్తులతో స్నేహం ఉండేది. ఆ పూర్వజన్మ సువాసన వల్ల ఈ జన్మలో కూడా శ్రీహరి పాదాలపైన అచింత్యమైన భక్తి ఏర్పడ్డది. ఆ అచంచలమైనటువంటి భక్తి నారాయణుపై చూపే ప్రహ్లాదుని పట్ల హిరణ్యకశిపుడు విరోధాన్ని పెంచుకుంటాడయ్యా. అతన్ని మార్చే ప్రయత్నం చేస్తాడు. విద్యాభ్యాసం చేత మారతాడేమో అని తన గురువైనటువంటి శుక్రాచార్యుని పుత్రులైనటువంటి చంద్రుడు, అమర్కుడు దగ్గరికి విద్యాభ్యాసం కోసం పంపాడయ్యా అని ఆ ధర్మరాజుకు నారదుల వారు చెప్తూ ఉన్నాడు. గురువులు ఎన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ ప్రహ్లాదుడు హరిభక్తిని మానడు. విద్యాభ్యాసం పూర్తయిన పిదప ఆ గురువులు ప్రహ్లాదుని హిరణ్యకశిపుని దగ్గరకు తీసుకొస్తారు. అప్పుడు దానవరాజు చాలా సంతసించి, కుమారా, అన్ని విద్యలు నేర్చుకున్నావా? గురువులు చెప్పిన పాఠాలు శ్రద్ధగా విన్నావా? మరి గురువు చెప్పిన పాఠాల్లో నీకు ఇష్టమైనది ఏదైనా ఉంటే చెప్పవయ్యా అంటూ ప్రహ్లాదుని అడుగుతాడు. ఆ సమయంలో ప్రహ్లాదుని విధంగా అంటాడు, ఎల్ల శరీరధారులకు
నిల్లను చీకటి నూతిలోపలం ద్రిల్లక వీరునేమను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందులము చేర్చి తారడ వినుండుట మేలు నిశాచరాగ్రణి. ఓ తండ్రి, నాకు నచ్చిన విషయం ఒకటేనయ్యా, అది నారాయణ చరణ స్మరణం. ఈ మానవులందరూ కూడా అజ్ఞానంతో ఈ సంసారం అనేటువంటి చీకటి నూతిలో పడి బయటకు రాకుండా ఉన్నారు. ఇది భగవంతుడి లీలా విలాసం అనేటువంటి విషయాన్ని వీళ్ళు గ్రహించరు. మరి ఈ విధంగా తన తండ్రి శత్రువుగా భావించేటువంటి ఆ నారాయణమూర్తి గురించి చాలా గొప్పగా మరి చెప్తూ ఉంటాడు. అప్పుడు దానవరాజు ఆశ్చర్యపడుతూ, ప్రహ్లాద, మన దానవులందరికీ ఆ విష్ణువు శత్రువయ్యా, మనకు బద్ధ విరోధి, అతన్ని మనం ఆరాధించకూడదు అని మందలిస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా ప్రహ్లాదుడు అంటాడు, ఇనుము ఏ విధంగానైతే అయస్కాంతం వైపు ఆకర్షించినట్టు ఓ తండ్రి, నా మనస్సు శ్రీహరికి అంకితం అని పలుకుతూ, మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికలదూగు రాజంచసనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ కదిజై చొక్కు కోయిల సేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకంబరుగునే సాంద్ర నిగారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేష మత్త చిత్త మేరీతి నితరంబుజర నేర్చు వినుత గుణశీల మాటలు వేజునేలా. ఓ తండ్రి, విష్ణు పాద పద్మాలు ధ్యానించడంలోనే ఆ అమృతం ఉంది, 1000 మాటలు ఎందుకు అని అంటాడు ప్రహ్లాదుడు. ఆ సమయం లోపల హిరణ్యకశిపుడు ఆ గురువుల వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ప్రహ్లాదుడు అంటాడు, చదివించిరినను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నే చదివిన విగలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. ఓ తండ్రి, గురువులు నన్ను చక్కగా చదివించారు, నేను ముఖ్యమైనటువంటి శాస్త్రాలన్నీ కూడా నేర్చుకున్నానయ్యా. అంతేకాదు చదువులలోని సారాన్ని, రహస్యాన్ని తెలుసుకున్నాను అని శ్రవణం కీర్తనం విష్ణోగో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. ఓ దానవ చక్రవర్తి, ఈ భక్తి మార్గాలు అనేటువంటివి 9గా ఉన్నాయి. అవి శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఈ 9 విధములైనటువంటి భక్తి మార్గాలను ఎవరైనప్పటికీ కూడా మనస వాచ కర్మన ఒకే విధంగా నెరవేరుస్తూ ఆ శ్రీహరిని నమ్ముకొని మానవుడు ఉత్తముడుగా ఉండడం మంచిదని నాకు అనిపిస్తున్నది. ఇది తప్ప మరొక సత్యం నాకు అగుపించడం లేదు ఓ తండ్రి అంటూ ప్రహ్లాదుడు తండ్రితో అంటూ ఉంటాడు. ఈ విధంగా ఆ ప్రహ్లాదుని యొక్క మాటలు విన్నటువంటి ఆ దానవరాజు తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని పొందినటువంటి వాడై మరి ప్రహ్లాదుని అనేక రకాలుగా శిక్షలకు గురి చేస్తాడు. పర్వతాల నుండి తోయిస్తాడు, సముద్రంలో ముంచుతాడు, పాముల చేత కరిపిస్తాడు, ఏనుగులతో తొక్కిస్తాడు. ఎన్ని రకాలుగా చేసినా ఆ విష్ణు మాయ చేత ప్రహ్లాదుడు క్షేమంగా ఉంటాడు. ఎందుకంటే ఏ విధంగా చేసినప్పటికీ ప్రహ్లాదుడు తల్లి గర్భం నుండే నారద భక్తి తత్వాన్ని, జ్ఞానాన్ని, ధర్మాన్ని తెలుసుకున్నాడు కాబట్టి దేనికి కూడా లొంగకుండా స్థిరమైనటువంటి భక్తిని ప్రదర్శిస్తాడు. చివరగా హిరణ్యకశిపుడు అడుగుతాడు, ఓరి నీ శ్రీహరి ఎక్కడ ఉన్నాడురా? సమస్త లోకాలు అతని కోసం నేను తిరుగుతూ ఉన్నాను, నాకెక్కడ అగుపడటం లేదు, మరి నీ శ్రీహరి ఎక్కడ ఉన్నాడో నువ్వు చెప్పగలుగుతావా అని గద్దిస్తూ ఉంటాడు. ఆ సమయంలో ప్రహ్లాదుడు, ఓ తండ్రి, కలడంబోదిగలండు గాలిగలడ ఆకాశంబునన్ గుంభినింగలడగ్నిం దిశలం
బగల్ల నిశలన్ కద్యోత చంద్రాత్మలన్ కలడోంకారమునం త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటంగలడీషుండు గలండు తండ్రి వెదుకంగా నేలనియాయడన్. ఓ తండ్రి, భగవంతుడైనటువంటి విష్ణువు లేని చోటుందా? సముద్రంలో, ఆకాశంలో, భూమిపైన, అగ్నిలో, అన్ని దిశల్లో శ్రీహరి ఉన్నాడయ్యా. ఓంకారంలో, శ్రీకారంలో తానున్నాడు. త్రిమూర్తులలో ఉన్నాడు. స్త్రీలో, పురుషులలో ఉన్నాడు. నపుంసక వ్యక్తుల్లో ఉన్నాడు. అక్కడ ఇక్కడ వెతకడం ఎందుకు? సర్వేశ్వరుడు అంతటా నిండి ఉన్నాడయ్యా. ఇందుగలడందులేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెంచు వెచకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే. ఓ దానవ సార్వభౌమ, శ్రీహరి ఒక చోట ఉన్నాడని వేరొక చోట లేడని సందేహింపవద్దయ్యా. అచ్యుతుడు అన్ని ప్రదేశాల్లో కూడా ఉంటాడు. ఎక్కడెక్కడ వెతికినా అక్కడే కనిపిస్తాడు. నా మాట నమ్ము అని విధంగా తండ్రి కొడుకులు పరస్పరం వాదనలు చేసుకుంటూ ఉంటారు. ఓరి మూర్ఖుడా ప్రహ్లాద, నీ హరి అంతటా ఉన్నాడు అంటున్నావుగా, మరి స్తంభంలో ఉన్నాడా అని అనగానే ప్రహ్లాదుడు అంటూ ఉన్నాడు, తండ్రి, శ్రీహరి బ్రహ్మ మొదలుకొని గడ్డి పరకదాకా అన్ని వస్తువులలో పరమాత్మ నుండి ఉన్నాడు అని అంటాడు. అప్పుడు దానవరాజు తీవ్రమైనటువంటి కోపాన్ని చెందినటువంటి వాడి తన బలమైనటువంటి గదాయుధంతో ఆ స్తంభాన్ని బలంగా కొట్టగానే ఆ స్తంభం నుంచి భీకర ధ్వనులు వెలువడ్డాయి. స్తంభం అంతా కూడా చిన్నాభిన్నమైపోయింది. అందులో నుండి ఒక దేదీప్యమానమైనటువంటి తేజస్సుతోటి నరసింహస్వామి ఆవిర్భవించాడు. సత్యం విధాతుం నిజవృత్య భాషితం వ్యాప్తించ భూతేష్వఖిలేషు చాత్మనః అదృశ్యత్యా తద్యద్భుత రూపముద్వగన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం. ఆ భగవంతుడు తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుని మాటను నిలబెట్టడానికి, బ్రహ్మాది దేవతల మాటలు నిలబెట్టడానికి, తన సర్వవ్యాపకత్వమును నిరూపించడం కొరకని ఆ స్తంభం నుండి ఒక విచిత్ర రూపంలో ప్రకటితుడవుతూ ఉంటాడు. అతడు పూర్తిగా సింహం కాదు, నరుడు కాదు, నరసింహ రూపంలో ఉగ్ర నరసింహస్వామిగా అవతరించాడు. అవతరించడంతో పాటుగానే కేవలం నరరూపం కానీ, కేవలం మృగరూపం కానటువంటి నరసింహ రూపంతో రాత్రి కానీ పగలు కానీ సంధ్యా సమయంలో గృహమునకు లోపల బయట కాకుండా ఊరు ప్రదేశంలో ప్రాణసహితాలు ప్రాణరహితాలు కానటువంటి వాడి అయినటువంటి గోర్లతోటి బ్రహ్మ ఇచ్చినటువంటి వర నియమాలన్నీ కూడా ఏమాత్రం కూడా భంగం కలగకుండా ఆ రాక్షసరాజైనటువంటి హిరణ్యకశిపుణ్ణి ఆ నరసింహావతారంతో ఆ లోక కంటకుణ్ణి సంహరింపజేస్తాడు. ఆ సమయం లోపల ఎట్లా ఉన్నాడే ఆ స్వామి? ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. ఆ ఉగ్ర రూపాన్ని చూసినటువంటి బ్రహ్మాది దేవతలంతా కూడా భయపడుతూ ఉన్నారట. ఎవరు కూడా అతన్ని శాంతింపజేయడానికి ముందుకు రావటం లేదు. లక్ష్మీమాత కూడా ముందుకు రావటం లేదు. చివరకు ప్రహ్లాదుడు చేతులు జోడించి ధ్యానించి స్వామి పాదాల చింతకు చేరగానే స్వామి శాంత స్వరూపాన్ని పొందడం జరిగింది. ఆ సమయం లోపల ఆ నరహరి ప్రహ్లాదంతో అంటున్నాడట, ప్రహ్లాద భద్రభద్రంతే ప్రీతోగంతే సురోత్తమ వరం వృణీష్వాభిమతం కామపూరోస్మ్యహం నృణాం. ప్రహ్లాద, నీవు కళ్యాణ స్వరూపుడవయ్యా, నీకు శుభం జరుగుతోంది అని, నీకు ఏం వరం కావాలో కోరుకోవయ్యా అని ఆ నృసింహస్వామి ప్రహ్లాదుని అడుగుతాడట. అప్పుడు ప్రహ్లాదుడు అంటాడు, అయ్యా, నాకేం వరం అక్కర్లేదు, నా హృదయమున ఎట్టి కోరిక లేకుండా చేము తన్నేని ప్రార్థిస్తాడు. ఆ సమయం లోపల భోగేన పుణ్యం కుశలేన పాపం కలేవరం కాలజవేన హిత్వా కీర్తిం విశుద్ధాం సురలోక గీతాం వితాయ మామేశ్వసి ముక్త బంధః. ప్రహ్లాద, నీవు చేసిన పుణ్యకర్మల ఫలములను భోగముల ద్వారా అనుభవించి పుణ్యకర్మల ద్వారా పాపాలన్నీ కూడా నశింపజేసుకును. ఆ సమయం ఆసన్నమైనప్పుడు సకల బంధముల నుండి విముక్తుడివై నా చెంతకు చేరుతావు నువ్వు అని అభయం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకే ప్రహ్లాదుడు భక్తాగ్రేసరుల్లో ప్రప్రథముడు. ప్రహ్లాద నారద పరాశర పుండరీక
వ్యాసాంబరీష శుక శౌనక భీష్మదాల్భ్యన్ అని అంటారు. భక్తాగ్రేసురులలో ప్రహ్లాదుడు ప్రథముడుగా ఉంటాడు. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి, శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. ఓం తత్సత్.